ప్రిసైడింగ్ ఆఫీసర్ సార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డివిఓ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అబుడ్స్మెన్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎంపీఓ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్టేట్ ఏపీసీ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎస్ఆర్పి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు అదేవిధంగా డిఆర్పి సార్ గారికి, యూఆర్పిస్కి మరియు ఏపీఓ సార్ గారికి, టీఎస్కి, పంచాయతీ కార్యదర్శులకు, సిఓస్కి, ఎఫ్ఎస్కి, పాత్రికేయ మిత్రులకు, మేట్స్కి, కూలీలకి అందరికీ ఈ యొక్క 2వ విడత సామాజిక తగ్గిన ప్రజావేదిక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ సార్ గారిని కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ఎంపీపీ మేడం గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మండలంలో 2వ విడత సామాజిక తని గురించి వచ్చేసిన జిల్లా అధికారులు, డిఆర్డిఏ బృందం వారు ఏపీడీ గారికి మరియు డిఓ గారికి, డిప్యూటీ మేనేజర్ గారికి మరియు ఫైనాన్స్ మేనేజర్ అంబుడ్స్మెన్స్ గారికి మరియు ఎంపీపీ మండల అధికారి జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీపీ మేడం గారికి, ఫీల్డ్ అసిస్టెంట్స్, పిఏలు, పంచాయతీలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి మనం సమయం ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. టెట్ ఎగ్జామ్ ఉన్నందుకు మనం మధ్యాహ్నంలోపు క్లోజ్ చేయడానికి సార్ వాళ్ళకి 2 గంటల కలెక్టర్ మీటింగ్ కాబట్టి అందరూ హాజరైతుందని ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలని కోరుతున్నాము. ఎంపీపీ గారి ఈరోజు ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. 2వ విడతల సామాజిక ఎన్నికల అందరికీ విచ్చేసిన పంచాయత్ సెక్రటరీలకు, అందరికీ మన గ్రామాల్లో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. మన మండలం కింద మంచిగా పేరు తేవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి మరియు ఏపీడీ గారికి, డివిఓ, అంబుడ్స్మెన్, ఏపీసీ, ఎంపీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ గారికి మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, నాతోటి సామాజిక తనిఖీ బృందం వారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా సామాజిక తరపున స్వాగతం. అయితే రికార్డ్ పీరియడ్ వచ్చేసి 1/9/2021 నుంచి 31/3/2023 వరకు రికార్డ్ పీరియడ్ తీసుకోవడం జరిగింది. టీం అనేది 31/8/2023కు రావడం జరిగింది. అయితే మొత్తము 5 టీంలుగా ఒక్కొక్క బీఆర్పీకి 3 గ్రామ పంచాయతీలుగా ఫేస్ రావడం జరిగింది. మొత్తం వచ్చేసి ఈజీఎస్ వర్క్స్ మండలంలో 689 రావడం జరిగింది. ఈజీఎస్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 3,24,58,502 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 1,17,59,335. మొత్తం వచ్చేసి 4,42,17,837 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఫారెస్ట్ విభాగంలో భాగంగా ఒక 2 వర్కులు రావడం జరిగింది. వేజ్ వచ్చేసి 3,674. మెటీరియల్ వచ్చేసి 4,60,386. మొత్తం 4,64,060 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. పిఆర్ వర్క్స్ వచ్చేసి మొత్తం 67 వర్కులు వచ్చినవి. ఇందులో వేజ్ వచ్చేసి 1,87,465. మెటీరియల్ వచ్చేసి 1,86,35,133. మొత్తం వచ్చేసి 1,88,22,598 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. అయితే మొదటి గ్రామ పంచాయతీ జానంపేట, నాగేంద్ర ప్రసాద్ బీఆర్పీ. సంబంధిత టీఏలు, సెక్రటరీలు అవతల సైడ్ ఉండాలని కోరుకుంటున్నాను.
పొలకంపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి సార్ రికార్డ్ పీరియడ్ డేట్ వచ్చేసి 1/9/2021 నుంచి 31/3/2023 వరకు రికార్డ్ పీరియడ్ డేటు. మొత్తం వర్క్లు వచ్చేసి 84 సార్, 84. దీనికి గాను కూలీల వేతనాలు గాను 50,97,964 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ పరంగా 11,78,162 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 62,76,120 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డులు కూడా మనకు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ జాబ్ కార్డ్స్ 924, అందులో వర్కింగ్ జాబ్ కార్డ్స్ 370, నాట్ వర్కింగ్ జాబ్ కార్డ్స్ 554. తర్వాత 8 ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించి వేజీ 9,073 రూపాయలు, మెటీరియల్ 1,60,729 రూపాయలు, టోటల్ 1,61,602 రూపాయలు అనేది మనం ఖర్చు చేసుకోవడం జరిగింది. కానీ రికార్డ్ అనేది ఇవ్వలేదు, ఆడిట్ కూడా నిర్వహించలేదు. తర్వాత ఇష్యూ నెంబర్ 4 ప్లాంటేషన్ సంబంధించి మొత్తం 27 వర్కర్లలో 19,950 మొక్కలు నాటడం జరిగింది. మనం ఫీల్డ్లో వెళ్ళి లెక్కించగా 16,697 అంటే 85% అయితే మంచిగా ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఇక్కడ రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. రిజిస్టర్ కూడా మంచిగా మెయింటైన్ చేశారు సార్, అన్ని సంతకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపించాలి ఇక్కడ ఇచ్చిందా లేదనేది. అప్లికేషన్స్ ఇచ్చారు మేడం, జాబ్ కార్డ్స్ ఇవ్వలేదు. మరి జాబ్ కార్డ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆడిట్ అయిపోయే లోపల ఏం అయిపోయే లోపల. ఇష్యూ నెంబర్ 14 సార్. నేమ్ యాడింగ్ కోసం ఒక 3 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఉంది సార్, ఉంది సార్, వస్తుంది సార్. చేసిండ్రా? శివన్నా మనం కూర్చున్నాం ఇక్కడ ఎవరు నీ వాడిని కూర్చో, నేను కూర్చోదా ఇవ్వాలి కదమ్మా. మరి జాబ్ కార్డ్స్ ఇవ్వలేదు, నేమ్ యాడింగ్ మరి చెప్పాలి కదా ఏదో ఒకటి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇవాళ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 సార్. 100 days కంప్లీట్ కావడం జరిగింది సార్. 1 డేకు పేమెంట్ అనేది కాలేదు. డిమాండ్ తీసుకున్నది కానీ వర్కింగ్ పీరియడ్ 3 days వస్తుంది. డిమాండ్ 4 days వచ్చింది. మనం ఫస్ట్ బిఫోర్ డిమాండ్ పెట్టాం. నువ్వు చూసుకోవాలి కదా. డిమాండ్ వచ్చింది సార్ 4 daysకి వస్తుంది. అది వర్క్ చేసిన తర్వాత 3 days వచ్చింది. డిమాండ్ వస్తుంది, 100 days అయినా కూడా వస్తుంది డిమాండ్. చూసుకొని మనమే పెట్టుకోవాలి. క్వాంటిటీ రిడక్షన్ చేశారు సార్, 1 day చేశారు. రిడక్షన్ చేసిందా? క్వాంటిటీ రిడక్షన్ చేసింది కదా. గోయింగ్ రేపు సోమవారం నుంచి పెట్టింది. ఎప్పటిది? 22 ఇప్పుడు వస్తుందా? రాదు డిమాండ్. రకాలు మాత్రం పెట్టింది. అందుబాటులో ఉన్నాయి మొత్తం చెప్పినా సార్. కొన్ని ఇంకా సిస్టంలో వస్తలేవు, ఎన్ఐసి వచ్చినాక ఏమొస్తలేవు సిస్టంలో ప్రింట్. అంటే ఇప్పుడు కమిట్మెంట్ లెటర్ తీసినా, ఎస్టిమేషన్ పెట్టినా, ఫోటోలు పెట్టినా ఇంకా మిగతా కొన్ని వస్తలేవు సార్. మిగతా అవన్నీ పెట్టేసినావా? 23 సార్. కొలతల పుస్తకాల్లో రైతుల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. వస్తలేదా? సెక్యూర్లోనే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. రాగస్ ఎస్టిమేషన్ బ్యాక్ వస్తుంది సార్ మొత్తం. ప్రింట్ అవుట్ ఉంటుంది సార్ రాగస్ వాటికి.
ఆల్రెడీ చూడండి. ఎస్టిమేషన్ దాటా ఇంకా ఉంటుంది సార్. లేదు సార్ చూసిందిలే కానీ అది మాన్యువల్ కూడా మనం ఎంత బిట్ అనేది ఎంత తీసుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు 5 నెలలు మీది రాగా అమ్మేయడానికి కూడా లేదు. 5 months. 5 మంత్స్ 5 months. దాంట్లో ఒకటి కూడా లేవా మరి పెట్టలేదా? అవి వస్తాయి కదా. సార్ సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి సిస్టమ్ సార్. ప్రింట్ ఉన్నాయి సార్, సిస్టంలోనే వస్తాను. మాన్యువల్ లేవు సార్ అంతే. మాన్యువల్ అంటే మేము కూడా అదే రాసినాం మేడం. ఓకే ఓకే సార్. సరే ఈ కొత్త సాఫ్ట్వేర్ వస్తుందంటే 29 సార్ మనకు 2021-22 సంవత్సరంలో 5 మంది అక్కదారులు ఇంకుడు గుంతలు తీయడం జరిగింది. దీనికి సంబంధించి మనం కట్టే దగ్గరనే ఇప్పుడు ఉన్న దగ్గరనే ఇచ్చిందా? ఇంతకుముందు వాళ్ళకి చిన్న ఇల్లు ఉండే సార్ ఇంకుడు గుంతలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారు కాబట్టి అదంతా డిస్మెంటల్ చేసుకొని పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మేము మా ప్లాన్లో కూడా మాకు ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇంకుడు గుంతలు తీసుకోవాలి. మనకేమి మనకి మళ్ళీ ఎన్నిక లేదు. మనకేముండదు కానీ మా రూల్ ప్రకారం కూడా ఇంకుడు గుంతలు తీసుకోవాలి సార్. కొత్త బిల్డింగ్ కట్టిన వాళ్ళే కాస్ట్తో తీసుకోవాలి. దాంట్లో కూడా ఉంటుంది సార్. ఎన్నిసార్లు తీసుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు ప్లాన్లో ఉంటారు కదా ఇంటికి పేరా నీకు ఎప్పుడైతుంది అంటే వాళ్ళు మళ్ళీ కట్టించుకుంటేనే నీకు పేరా డ్రాప్ అవుతుంది. జిల్లా నుంచి డిఆర్డిఓ అధికారి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి ఎల్వి గారికి నమస్కారం ఆహ్వానిస్తున్నాం సార్. ఎన్సీసీలో ఉందని చెప్పారు కదా. ఐడి వైజే పెట్టినాం. చూసినాక చూపిస్తే సార్ అంత పెట్టినా మొత్తం పెట్టినా ఐడి వైజే ఐడి వైజే పెట్టి మీకు బిఫోర్ ఆఫ్టర్ డోర్ చూపించారు కదా. ఫోటోలు చూపించారు. ఓకే, డోర్ టు డోర్లో కూడా మీరు కూలీలు అడిగారు కదా, క్లియర్ ఉంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఐబీ పర్మిషన్ లెటర్ దాంట్లో డెప్త్ ఇస్తారు సార్ వాళ్ళు. ఎంత డెప్త్ అనేది ఆల్రెడీ ఇస్తారు ఇస్తారు కదా. ఆల్ రివర్స్ దానికి అంటే మాకు దాంట్లో వర్క్ పేర్లో చూసినాము లేవు. వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ అది 20 డాక్యుమెంట్లో మీకు అది కూడా యూనివర్సిటీ అది. ఇప్పుడు 20 వరకు మళ్ళీ లెటర్ పెడతారు చేపిస్తాను. ఇప్పుడు మీకు అన్ఫ్రీజింగ్ పెడితే ఏ సోజలైట్ కీలేదు కాబట్టి ఇవి రిటర్న్ చేస్తారు. మీరు అన్ఫ్రీజింగ్గా పంపుతున్నారు మాటకి. అన్ఫ్రీజింగ్ పంపకపోతే ఇవి క్లోజ్ చేసుకుంటే అయిపోయాయి కదా. ఈపీఆర్ ఫారెస్ట్ది అట్లే చేస్తారు. అది ఓన్లీ క్యూజ్ కొరకు ఆపుతాడు. ఎన్నేళ్ళు ఆపుతారు? లెటర్ నెంబర్ గ్రామ సమాచారం ఎంత సార్? కొమరేడుపల్లి. సమాచారం సార్. నెక్స్ట్ 9 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కల పెంపకంలో భాగంగా 98% ఉన్నాయి సార్. మిగతాది క్యాజువల్ ఎవరు మీరు మిగతా క్యాజువల్ 2% ఉందంటే 2% కేసులో చేయండి. ఇష్యూ నెంబర్ 10 సార్. సిఎస్ ఆడిటర్ వాటిని రిడక్షన్ చేసి కదా చూసి డివైడ్ పెట్టండి.
సరే అవన్నీ ఎందుకు కానీ ఇచ్చేసారు సరే నలుగురు జాబ్ కార్డ్ ఇవ్వండి ఏమి ఇబ్బంది జాబ్ కార్డ్ ఇవ్వండి దానికి వస్తారా తర్వాత జాబ్ కార్డ్ ఇవ్వడం ప్రాబ్లం గ్రూప్స్లో ఇప్పుడు ఏమి ఒక్కళ్ళు వచ్చినా డిమాండ్ పెట్టాలి తెలుసా మరి ఇచ్చేసేయాలి ఎందుకు ఇవ్వలేదు ఇది ఇమీడియట్ ఇవ్వాలి కదా మీరు 17 7 రిజిస్టర్స్ కూడా నిర్వహించడం జరిగింది. కానీ లాస్ట్ 3 months మాత్రం అప్డేట్ లేవు సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. లాస్ట్ 3 months లేదు కదా చేస్తే అన్ని బాగా చేసి కార్యదర్శి వచ్చిన వాళ్ళ పాత ఎవరు ఉన్నది ఆ జాబ్ కార్డ్ అప్డేట్ ఎంత పని 86 రోజు కొట్టేస్తాం 87 రోజులు వస్తే కొట్టేస్తాం పైకి వస్తుంటాయి కదా లాస్ట్ ఒక రోజు మిగిలిందా 2 మిగిలిందా 120 days చేపిస్తారు ఒకరోజే మిగిలి ఉంటుంది అప్డేట్ చేస్తే తెలుస్తుంది అయ్యా నాది ఒకటే రోజు ఉంది ఒక రోజు చెప్తారు లేకపోతే వారం చేస్తాం శ్రమంతా చేయండి 18 సార్ పనులకు సంబంధించిన ఫొటోస్ 2 రకాలు చూపించడం జరిగింది సార్. 19 వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించలేదు. ఇవి కూడా 21 రకాల డాక్యుమెంట్స్ లేవు. ఓన్లీ పేపర్స్ మాత్రమే పెట్టించారు మాకు. ఉన్నాయి సార్ ఫైల్ ఇచ్చినా కదా సార్ ఫైల్ ఇచ్చేది కానీ అందులో లేవు కదా. ఉన్న కాడికి అందుబాటులో వచ్చిన కాడికి ఎన్ఐసి వచ్చినట్టు వస్తుందో సార్ సిస్టంలో మరి అలా చెప్పిరా మీకు తెలుసు కదా రాగా సాఫ్ట్ లేదు ఇప్పుడు మనకి ఎన్ఐసీలో వచ్చిన కాడికి ఇచ్చినామన్నారు కానీ మన బాధ్యత ఏంది 22 రకాల డాక్యుమెంట్స్ ఇవ్వాలి మనం కానీ వస్తలేదు సార్ ఎన్ని వచ్చినాయి ఒక 3 వస్తే 2 పెట్టించారు ఓన్లీ 2 అంతే సార్ ఎన్ఐసి వచ్చినాక వస్తలేదు సార్ వస్తుంది అది రాగాసి కూడా పాత ఇప్పుడు ఓపెన్ అవుతలేదు సార్ అదే మీకు ఒక తీర్మానం కాపీ ఒక ఎంబీ ఉపే ఆర్డర్ ఇవే 4 అవుతున్నాయి 2 ఎందుకు ఇచ్చింది మరి అన్ని మనకు సిస్టమ్ ఇచ్చేది కాకుండా మొత్తం కలిపి బిఫోర్ ఆఫ్టర్ పెట్టాలి మొత్తం కలిసి ఒక 6-7 ఫోటోలు కూడా బిఫోర్ ఆఫ్టర్ డ్యూరింగ్ ఫోటోలు అవి కూడా డాక్యుమెంట్ ఇది జడ్చలలో మొన్న చేసాం కదా 16 17 పెట్టిండ్రు వాళ్ళు ఓకే అన్నారు 21కి లేదు ఆడ కూడా మొత్తం ఇదే కొత్త సాఫ్ట్వేర్ 16 17 పెట్టిన వాళ్ళు ఫైన్ వేస్తే చూడండి మీరు మేజర్ ఫైన్ పడతా అప్పుడు ఇస్తారు నెక్స్ట్ సార్ 21 రోల్ కాల్ మాత్రం చేయలేదు సార్. ఎంపీడీఓ గారి సంతకాలు మాత్రం ఉన్నాయి సార్. 5-6 వర్కెట్లో ఉన్నాయి. ఎంపీఓ సర్టిఫై చేస్తే అయిపోయాయి సార్ పీఓనే కదా ఆమె ఇన్షూర్ చేస్తే మొత్తం స్కీమ్ ఓకే 22 సార్ ఈసీ గారు చెక్ మీద మాత్రం చేయడం జరిగింది చేసిరు. 23 12 13 కాలాలు మాత్రం రాయలేదు ఇక్కడ. 24 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇది కూడా అప్డేట్లో ఉంది. 22% చేసిరా అవును సార్ 22 22 సార్ చేశారు సార్ చెక్ మీద చేశారు. చేసిరు ఎట్లా ఈసీ చేసిరు ఎవరు చేస్తారు 12 13 సంతకాలు కాలమ్స్ రాయలేదు సార్. రాయలేదు ఇలా కలే అలవాటు పోయిన బిల్లు పాటు బిల్లు ఎంత పైన ఇప్పుడు ఎంత బిల్లు రాస్తే చెప్తాం ఏముందా 20% రాసిన సార్ ఇక మరి రాయలేదు కదా ఏఐటికి రాయలేదు సార్ అన్ని వేటకాయలు ఓన్లీ మీరు ఎంఏ ట్యాంక్ ఎంతమంది లేరా ఎంఐ టైంకి రాసిన వాచ్ అని పడతారు అదే సార్ వారం రోజులు కాదు ఇవన్నీ కాదు ఇట్లా పెట్టుకొని చూస్తే ఇప్పుడు ఇక్కడ నేను రాసిన సార్ ఇప్పుడు మాట్లాడే కోసం చెప్తాను నీ దగ్గర రికార్డు ఏ రికార్డులు ఆయన ఏమో చూపించలేంటు నేమో ఏ చూపించిన రికార్డు లేదు అంతే ఇక్కడ ఏంటి సార్ ఆజ్ఞ కష్టపడి జీపీలో వచ్చేసింది. జీపీలో హ్యాండ్ ఓవర్ చేసింది. నేను రాసిన రాయలేదనే చెప్తుంది కదా మనం అదే చూపించండి ఇక్కడ చూస్తే సార్ ఏదో డిసైడ్ చేశారు అదే సార్ సరే కానలేడు నెక్స్ట్ సార్ 25 చెప్పండి రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది నిర్వహించలేదు. దీనికి సంబంధించిన రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు. 25 ఇంతకుముందు ఒక సెక్రటరీ చేసింది కదా ఎవరి థర్డ్ ఫ్రైడే రోజుగా దివస్ కండక్ట్ చేయండి దానికి ఏం ప్రాబ్లం చిన్న రిజిస్టర్ సంతకాలు తీసుకొని రోజుగా దివస్ కండక్టెడ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ది ఎవరికైనా పేమెంట్ రాలేదు జాబ్ కాలేదు వచ్చినాయి కదా అకౌంట్ రాసుకోవాలి ఏమి చేయండి ఇంతకుముందు పిఎస్కి ఎట్లా తెలిసింది మీకు ఎందుకు తెలియదు రికార్డ్ లేదు రికార్డ్ చేసిన ఫోటోస్ నలుగురు రాను సంతకాలు తీసుకోలేదు సార్ ఇంతమంది వచ్చింది కదా రోజుగా దివస్ మీ ఊరికి వస్తాం కదా అసలు రికార్డు కావాలి 26 సార్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించలేదు మాన్యువల్గా.
డిస్ప్లే రేంజ్ చేస్తాం కదా సార్, సింగిల్ క్లియరెన్స్నే రెండు కలిపి తీసుకుంటుంది సార్. ఏ క్వాంటిటీ పొరపాటు ఏమైందంటే స్టంప్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడం, కాకపోతే పని జరిగింది లేబర్ తీసుకున్నారు, కాకపోతే టాస్క్ మాత్రం అంటే వాళ్ళు పైన ఒకటి ఏంటి 2 రోజులకు వచ్చి మనం దవేసిరాలు మీరు తగిన స్టంప్స్ కూడా లేక రికార్డ్ చేయలేకపోతే ఇక్కడ ఎంత 90 అవును సార్. అమౌంట్ రాస్తే అది బుక్ అవుతుంది. కాలం నెంబర్ 6లో అమౌంట్ వేస్తారు. అమౌంట్ వేసి కానీ నెక్స్ట్ 28 సార్. దాని వ్యక్తులు రాసుకున్నాం. ఖాళీ చేయకూడదు. ఇది మీరు ఎన్షూర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా 6 రోజులు 10 రోజులు టైం లేదు కదా. మరి ఏదో ఇప్పుడు ఆల్రెడీ ఓకే 29 సార్. ఈ టేక్ మొక్కల పెంపకంలో భాగంగా 8 మంది రైతులకు 1630 మొక్కలు ఇచ్చారు. మనం ఫీల్డ్లో లెక్కించగా 738 మొక్కలు బ్రతికినాయి. మిగతా 892 మొక్కలు చనిపోయారు. 14,000 రూపాయలు రాశారు. ఇది ఫార్మర్స్ ఇది వర్క్ రికవరీ చేస్తాం. మీరు ఇంత అమౌంట్ రాస్తే అటీఏనో రైతులనే బాధ్యత రైతులు పెట్టినాం కదా సార్. మీరు వర్క్ రికవరీ రాయాలి కానీ అమౌంట్ 14,320 రూపాయలు రాస్తే ఎవరు కట్టాలి? ఇప్పుడు అది అట్లే స్టాండ్ అవుతుంది అందులో. ఇది ప్రాసెస్ వాల్యుయేషన్ సార్. ప్రాసెస్ వాల్యుయేషన్ కూడా మీరు అమౌంట్ మీ ఆపరేటర్లు ఎంట్రీ చేస్తారు, అమౌంట్ కనిపిస్తుంది. సార్ ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం ప్రకారము 85% ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్పింది. కానీ ఇప్పుడు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్లో వచ్చేసి ఎంఓఆర్డి ప్రకారము ఈ విధంగానే కేటగిరీ వేయాలని చెప్పి ఉంది సార్. కాబట్టి అదే విధంగా నిర్వహిస్తున్నాం. సరే మీరు నిర్ణయించారు. ఇప్పుడు తేడాగా గమనించిన అమౌంట్ రాశారు మీరు 14,000 రూపాయలు రాశారు. 14,000 రూపాయలు ఫార్మర్స్ రాయాలి. మీరు ఫార్మర్సే బాధ్యతలు పెట్టినాం సార్. ఇక్కడ అదే 8 మందిని పెట్టారు. వర్క్ రికవరీ చేస్తాము. అఫీషియల్ పెడితే వీళ్ళని ఎందుకు పడుతుంది? అది ఫార్మర్సే రాశారు, నేను కాదంటలేను. కానీ మనం ఎప్పుడైనా అమౌంట్ ఆ కాలం వస్తే ఇక అది మిస్అప్రూవ్ కింద వచ్చేస్తుంది. మీకు కూడా తెలుసుగా ఆ విషయం. ఏం చేయండి అమ్మా మీరు ఇమీడియట్గా రైతుతోటి చెట్లు పెట్టించి ఫోటోలు పెడితే డ్రాప్ అవుతుంది. మీ దగ్గర వర్క్ రికవర్ టేక్ ఉంటాయి కదా, తీసుకోండి. ఇమీడియట్గా వర్క్ రికవర్ చేయండి బై ఇష్యూయింగ్ నోటీసెస్. ఫార్మసీ ఈ 1 వీక్లో చేయాలి. చేసి ఆ ప్లాంటేషన్ పెట్టి నాకు అది పెట్టండి, ఫోటోస్ పెట్టండి. శాట్ ఆఫీస్ నుంచి ఎస్టీఎం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ అఫీషియల్ రాసి వీళ్ళందరికీ వస్తుంది. ఇది ఓన్లీ ప్లాంటేషన్ ఖర్చు సార్, ఫిట్టింగ్ కాదు, ఓన్లీ ప్లాంటింగ్ది. 8 అవర్స్ వేసారు. ఇప్పుడు మేము రిప్లేస్మెంట్ చేసి రికవర్ చేస్తాం. కానీ మాకు వచ్చే నోటీసెస్ అన్నీ రీప్లేస్మెంట్ చేసినాక ఇంకేముంది సార్. వస్తుంది. అమౌంట్ రాస్తే వస్తుంది, మీ వాళ్ళు ఎంట్రీ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇక మీరు ఎన్నిసార్లు చెప్పినా మేము ఎన్ని చూస్తాం. ఇప్పటికీ 2,800 ప్యారెస్ అటెండ్ చేస్తాం. 2,200 ప్యారెస్ ఏమి ఇవే ప్రాసెస్ సీలో పెట్టారు. మీరు పెట్టండి, డిసప్రూవల్ అయితే అది పెట్టారు. కానీ ఇది ప్రాసెస్ వాల్యూస్ కింద పెట్టారు. ఇది జేబీఎస్ ప్రాసెస్. ఫిఫ్త్లో ఎంటర్ అయ్యి దీంట్లో అయితే రికవర్ వస్తుంది. మనం ఎన్ని చేసినా రాస్తాం క్యాజువల్. మన పేర మళ్ళీ వస్తుంది. 2,200 పేర. సార్ ఇది ప్రాసెస్ వైలేషన్లో డీవియేషన్ అమౌంట్ పెడతా సార్. మీరు డెసిషన్ తీసుకుంటారు కదా, ఆ డెసిషన్ రీప్లేస్మెంట్ అంటే మేము క్లోజింగ్ టైంలో ఏమడుగుతున్నామంటే రీప్లేస్మెంట్ జరిగితే దాని ఆధారం. ఇంతకుముందు ఏంటంటే రీప్లేస్మెంట్ అని డెసిషన్ తీసుకున్నారు కానీ రీప్లేస్మెంట్ జరగలేదు. దాని క్లోజింగ్ కోసం మనకు వస్తే మళ్ళీ రివైడ్ చేసినాము. రీప్లేస్మెంట్ జరిగిందా లేదా దాని ఆధారాలు మనకు ప్రూఫ్ చూపిస్తే మనకు అయిపోతుంది. ఎన్షూర్ చేస్తాను. ఒకవేళ రీప్లేస్మెంట్ 100% జరిగిందంటే అది మీకు మళ్ళీ రాదు. కానీ మీకు ఎట్లా తెలవాలి? ఇప్పుడు మేము ఆల్రెడీ రాస్తాం, పేరా రాస్తే పంపిస్తున్నాం. ఇప్పుడు హియరింగ్ పెడతాం మళ్ళీ మేము. అంటే రీప్లేస్మెంట్ సంబంధించి ఖచ్చితంగా రీప్లేస్మెంట్ జరిగిందని మీరు ఒకటి ఈవో నోట్ మాకు చూపిస్తే సరిపోతుంది. దానికి ఎటువంటి డివియేషన్ వచ్చినా కానీ సెక్రటరీ అందరూ పిఎల్ కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే అది పాలన నెంబర్ 6 కానీ 5 కానీ మనకు 3 రకాల ప్రాసెస్ వైలేషన్ ఉంది, మిస్అప్రొప్రియేషన్ ఉంది,
ఇవన్నిటికి సంబంధించి కాలంలో అమౌంట్ ఎంట్రీ అయిందంటే మీ అందరికీ చెప్పుకుంటారు. అది అన్నీ 2800 ప్యారల్ అటెండ్ చేసినాం. ఏరియల్స్ పెట్టి 340 క్లియర్ చేస్తాము. మొత్తం 2800 10% అయింది. ఇప్పుడు ఇది కనుక మనం రిప్లేస్మెంట్ చేసి ప్రాపర్ ప్లాంటింగ్ చేసి ఫొటోస్ పెడితే మేము వాళ్ళకి రాయగలం. అప్పుడే అదైతే, లేదంటే మీకు రికవర్ వస్తుంది. అందరు పంచాయత్ సెక్రటరీలు కూడా దృష్టి అంటే కొంచెం ఖచ్చితంగా ఇది ఏంటంటే ఒక్కసారి సోషల్ ఆడిట్లో పేరా వచ్చిందంటే అది క్లోజింగ్ వరకు కూడా మీకు వెంట ఆడుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత సులువుగా అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు క్లోజింగ్ చేసుకోవాలి. పేరాలు క్లోజింగ్ చేసుకొని డిఆర్డిఓ గారికి మనం ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే సార్ అది క్లోజింగ్కి తీసుకురావడం జరుగుతుంది. లేదంటే ఇది ఏమవుతుందంటే సార్ అన్నట్టుగా ఇది రికవరీ కూడా కట్టాల్సి వస్తుంది ఒక్కొక్క పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేస్తే. నెక్స్ట్ 32 సార్. 2018 ప్రకారం 53 1B ప్రకారం ఏటు నర్సరీ పెంచాలి, 85% సర్వైవల్ ఉండాలి క్లియర్గా 1B అండ్ 1C ప్రకారం. ఇప్పుడు 87% ఉంది. స్టిల్ మనం మనకేం రాస్తాం ఇందులో ఆల్మోస్ట్ 10,000 రాస్తారు. దీంట్లో 33 3 వరకు వెళ్ళి సార్ అది ఒకటి అంటే రాశారు. టోటల్ చూపించడం అని అన్నారు, కానీ 10,000 రాశారు. ప్లాంటింగ్ ఖర్చు సార్ మనం పెట్టింది ఫిట్టింగ్ కాదు, ఓన్లీ 10,000 ప్లాంట్ రాశారు. ఇప్పుడు మేము క్యాజువల్ రిప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నాం. 87% ఉందని మీరు రాశారు. 87% ఈజ్ ఎనఫ్ కదా యాక్ట్ ప్రకారం. మళ్ళీ మనం రికవర్ రాస్తే వాళ్ళకి 10,000 క్లియర్ పడుతుంది. చూడండి, అది మీరు కరెక్ట్గా తెలుసుకోండి. అది పంచాయత్ రాజ్ యాక్ట్ చెప్తుంది సార్ 85% అని. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏమని చెప్తుందంటే 100% అది చేస్తాం, మిగతా రిప్లేస్మెంట్ చేస్తాం. పంచాయత్ రాజ్ మన తెలంగాణ చట్టం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు అదే అనుకుంటారు, నాది 85% ఉందని వాళ్ళు అనుకుంటారు. అది పంచాయత్ రాజ్ చట్టం చెప్తుంది. యాక్టే చెప్పాను నేను. మీరు మిగతాది చూద్దామా? అనుకున్నారు సార్ సార్ అంటే పైన ఒకసారి చూసినప్పుడు ఒకసారి ఓవర్లుక్లో అంతే సార్. మ్యాక్సిమం అన్నీ చూసుకున్నాము. ఒకసారి గ్రామ సమాచారం రూపాయలు, మెటీరియల్ 9,63,330 రూపాయలు సార్. మొత్తం 55,46,427 రూపాయలు సార్. ఇక్కడ ఇచ్చిన రికార్డుల గురించి వివరించండి సార్. ఇష్యూ నెంబర్ 6 సార్, వర్క్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 7 సార్, పీపీవీలో 2,000 చెట్లు పెట్టడం జరిగింది, మొత్తం బతికున్నాయి సార్. సభలో చూపించడం జరిగింది సార్. ఉంది సార్. ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది సార్. పే స్లిప్స్ మాత్రం పంపిణీ చేయలేదు సార్. ఇక్కడ పే స్లిప్స్ పంపిణీ చేయలేదు సార్. పే స్లిప్ చేయలేదు. పే ఆర్డర్ చేయండి. పే స్లిప్లకు పైసలు లేవు, ఎట్లా పేపర్ వస్తలేదు. పే ఆర్డర్ ఒక కాపీ వేసేసి ఇప్పుడు ఆర్మిషన్ లేదు కదా సార్. పే ఆర్డర్ వేస్తే ఆర్మిషన్ లేదు కదా. 5 నెలలు ఇచ్చలేరా రాగా సార్? మరి అవి మెన్షన్ చేయాలమ్మా, మొన్న ఇచ్చారు కదా. అది పూర్తి స్థాయిలో అదే పర్వాలేదు. ఇప్పుడు పే ఆర్డర్ పెట్టేస్తాం, ఒక కాపీ ఇస్తాం. ఇక్కడ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. బిఫోర్ డ్యూరింగ్ ఫొటోస్ చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది, కానీ అందులో 21 డాక్యుమెంట్స్ లేవు సార్. 9 to 10 ఉంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. లో చూపిస్తా అని చెప్పింది సార్. లేదు సార్. చూపించాలి కదా మరి, తీసుకొచ్చి పెట్టుకుంటే నీకు ఇష్యూ ఉందని తెలుసుదా నీకు? ఎట్లనే మొన్ననే రెగ్యులరైజ్ రాసుకోండి, రెగ్యులర్ చేయాలి. ఏం చేస్తారు? ఈటీఎఫ్లో ఏముందో నీకు తెలుసు కదా, తెచ్చి పెట్టుకోవాలి, చూపించాలి. గుర్తులేదా? సరే అమ్మా, అది గవర్నమెంట్ మధ్య రాజు డిఆర్డీ
తీర్మానమే ఊర్లోకి వెళ్ళి వస్తుంది. మేము చేస్తామా వాళ్ళకి రాసి తప్పించుకోవడానికి. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ చేయమని మేము చేసాం. ఇప్పుడైతే రికవరీ కట్టి గవర్నమెంట్ కట్టింది 150 crores కట్టింది, మీకు తెలుసు కదా. కాదు దానికి అంటే ఎందుకు చెప్పింది మీరు? గవర్నమెంట్ జీవో ఇచ్చింది దానికి. జీవో డిజైన్ అన్నీ వచ్చినాయి మనకు. డిఆర్డిఓ ఆఫీస్కి ఏం చెప్పిందంటే టెంప్లెట్ లేకుండా మీరు అయితే ఎస్టిమేట్ ఏం కాదు. మరి డిఆర్డిఓ ఆఫీస్లో చేస్తే ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం దాన్ని ఎట్లేరు. మీకు 150 కోట్లు గవర్నమెంట్ కట్టింది, మీకు తెలుసు కదా. అంటే మీరు సోషల్ ఆడిట్ వాళ్ళు ఎందుకు గుర్తించలేదని మాకు క్వశ్చన్. సరే నిజానికి అమౌంట్ ఏం రాయలేదు ఏం లేదు కానీ అంటే ఇన్ఫర్మేషన్ దాన్ని ఎర్లియర్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ తీసుకుంటూ వర్క్స్ పద్ధతి మాకు గుర్తించలేదు. మీరు కూడా ఒక మళ్ళీ ప్రాసెస్ అదే మా వాళ్ళు ఏం ఒప్పుకున్నారంటే డిఆర్డిఓ ఆఫీస్కి ఇచ్చి చెప్పింది కాబట్టి చేసినామన్నట్టు రాసింది. అది గవర్నమెంట్ జీవో వచ్చింది ఒకటి. మాకేంటంటే సోషల్ ఆడిట్ వాళ్ళు ఒకటి గుర్తించేసేదంటే ఇష్యూ నెంబర్ 24 సార్. ఇక్కడ ఇద్దరు హక్కుదారులు రెండు ఈడొకటి ఒకటి కాదా సార్? చూడండి రాయించండి. ఒకసారి ఇవ్వండి. చేస్తారు ఫుల్ పేర్లు కూడా కట్టించాను. అమౌంట్ చిన్నదైనా మన తప్పుని వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. పాయింట్ అవుట్ చేశారు. చాలా పెద్దది టీఆర్ నాట్ గివెన్ సార్. నెక్స్ట్ లెటర్ నెంబర్ లేదు సార్. నీకు ఆల్రెడీ ఒక లెటర్ ఇస్తాము. ఆల్రెడీ టీఆర్కి సబ్మిట్ చేయమని ఇచ్చాము. ఫెయిల్ టు సబ్మిట్ ద రికార్డ్స్ పర్సనల్ నెక్స్ట్ కూలీల వేతనాలు సార్ 21,89,327 రూపాయలు. మెటీరియల్ 14,16,327 సార్. టోటల్ 36,56,054 రూపాయలు సార్. ఇచ్చిన రికార్డులు సార్. ఇష్యూ నెంబర్ 7 సార్. లిస్ట్ ఆఫ్ వర్క్ సార్. వర్క్ డీటెయిల్స్ చూపించలేదు సార్. చూపించలేదు. గ్రామ సభలు అనేది చూస్తే అయిపోయి ఈడు పట్టుకోవచ్చు. ఇష్యూ నెంబర్ 18 సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. తీసుకున్నారు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. రోల్ కాల్ చేయలేదు సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. అది ఇమీడియట్ తీసుకోవడం పెట్టండి. వీళ్ళు వాళ్ళ ఊరికి పోయే లోపల నాకు రావాలనుకుంటారు. ఇక్కడ పెట్టించండి. లెస్ తగ్గించారమ్మా. డిడక్షన్ ఏం చేయలేదు సార్. అన్నీ ఓకే. ఇష్యూ నెంబర్ 25 సార్. ఒక నిమిషం బిల్ బార్ పెట్టలేదు సార్. ఎంత అది ఉందో తెలుసు కదా మీకు. ప్లేస్ లేక స్టేట్ లెవెల్లో లోయెస్ట్ ఉంది జిల్లా. ఎట్లా అట్లా పురమాయించడం మనం సపోర్ట్ చేయాలి. టీకేపీలు మన లక్షల రూపాయల స్పోర్ట్స్ మెటీరియల్ వచ్చింది. అది లేకపోతే రావట్లేదు. మేమే పరిగెత్తి చేయించాం.
సింగిల్ బార్స్ పెద్దలు నాకు చూపించండి. నాకు చూపించండి. వాళ్ళు తప్పలేదు, మీరు ఆ టైం పెట్టున్నారు. మెజర్మెంట్ అయితే తీయలేదు కదా సార్, మళ్ళీ టాలీ కాదు. ఒకవేళ ఆడ పైప్ మందం ఎంత ఉంది ఎంత లేదని చెప్పి కూడా మెజర్మెంట్ తీయాలి. పని కావాలి, మనం ఆల్రెడీ పెట్టించారు. దాన్ని తోటి చూడాలి. క్రీడా ప్రాంగణాలు మేము చేయకపోతే స్టేట్ బస్ మనకు రావాల్సి మొత్తం ఇప్పుడు 6,000 ఇంత కాస్ట్ అండి. 6,000 రాసి 6,094 రూపాయలు. ఒక సింగిల్ బార్కు 90 kgs డిఫరెన్స్ సార్. అయితే ఆ జీపీకి వెళ్ళింది మనం డిఆర్డీ మన ఆఫీస్ నుంచి పంపిణీ సార్. ఫస్ట్ ఫేజ్లో ఎరెక్షన్ చేయకుండా పక్కకి పెట్టారు సార్. ఆన్నే గ్రౌండ్లో ఉంది, ఎరెక్షన్ కూడా చేసాము. డీవియేషన్ వస్తే 10-15 kgs వస్తుంది సార్. క్యాలిక్యులేషన్స్లో చూసాం సార్. అది సింగిల్ బార్ 5 feet హైట్ ఉంటే ఇది 9 feet ఉంటుంది సార్. అది సార్ అదే ఇచ్చాం సార్. చెప్పినాం సార్. 28,000 మనం సబ్మిట్ చేయడం జరిగింది. కానీ పేమెంట్ మాత్రం 18,000 వచ్చింది సార్. లెస్ అయింది సార్ పేమెంట్. మీరు ఎంత చేసి దానికే చూపించుకుంటారు. అంతే సార్. పెట్టాం సార్. డబుల్ బార్ ఓకే ఉంది. సింగిల్ బార్ ఎరెక్షన్ చేయకుండా అన్ని గ్రౌండ్ 23,771 వేతనాలకు సామాగ్రికి వచ్చేసి 6,69,616 రూపాయలు. మొత్తం వచ్చేసి 37,93,327 రూపాయలు. మొత్తం వర్క్లు వచ్చేసి 40 సార్. 1 ఇన్ఫర్మేషన్ సార్. 3 మొత్తం 40 వర్కులకు గాను 14 వర్క్ ఐడీలకు నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. 26 వర్క్ ఐడీలకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. పేమెంట్ కూడా చేయలేదు సార్. సరే సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్. బిఫోర్ ఫిక్స్ చూపించలేదు సార్, డ్యూరింగ్ ఆఫ్టర్ ఇచ్చారు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు సార్. ఈ ఫోటోలు సెల్ ఫోన్లో నువ్వు ఎవరికి పంపిణీ వస్తుంది, నువ్వు రావచ్చు పని అయితే ఒకరికి చెప్పండి. ఇష్యూ నెంబర్ 15 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ డాక్యుమెంట్స్ పూర్తిగా లేవు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. వేస్తారు కదా, వాళ్ళ చూడ 8 రోజులు వేస్తారు. ఒకటి డేటు అటెండెన్స్ తీసుకునేప్పుడు 18తో ప్రజెంటేషన్ ఆబ్సెంట్ చేసేసి ఏం చేయలేదు సార్. ఆబ్సెంట్ చేసి చూసుకోవాలి, చూసుకోవాలి. ప్రాపర్గానే చేసారు కదా. ప్రాపర్గా దిద్దుబాటు ఉండదు. దిద్దుబాటు సభలు కూడా క్లియర్ అయింది. యాప్లో ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. ఇది రాగా సార్ ఎన్ఎస్ఏ రోజు ఎక్సెస్ పేమెంట్ అయింది. యాప్లో ఏముంటుంది వస్తుంది. యాప్లో 5 రోజులు వినిపించుంటుంది. రోజు అది అటెండెన్స్ కొట్టినా అది తీసుకొస్తారు. 5 రోజులు 4 రోజులు ఇది మీలో నేట్ పిఎస్ వాళ్ళ మిస్టేక్. అంటే ఇది వేరే మిస్టేక్. యాప్లో 5 వచ్చిందంటే 5 పేమెంట్ చేయాల్సింది. పెట్టి ఒకసారి మాత్రం ఒకసారి కరెక్షన్ వస్తుంది, ఎక్కువ కాదు. అప్పుడు కరెక్షన్ చేసుకోవాలి. లేదంటే కాలేజ్ కింద రీజన్ రాసుకొని మనము డైరెక్ట్గా పిఎస్ని రీజన్ రాసింట్ అయిపోతుంది కదా మేడం. పెద్దమ్మంటే చెప్పండి. 8th one వర్క్స్ డీటెయిల్స్ సార్. ఇక్కడ 9th one సార్. ఇది మనకి గ్రామంలో వచ్చేసి
మనకి 100 days పని దినాలు సార్ అవి. 21-22లో ఒక 175 కుటుంబాలు కల్పించడం జరిగింది. 22-23లో 40 కుటుంబాలకు. మళ్ళీ వికలాంగులకు సంబంధించి కూడా 21-22లో 32 కుటుంబాలు, 22-23లో 27 కుటుంబాలు. మ్యాండేట్స్ కూడా 33 పని దినాలు కూడా కల్పించడం జరిగింది. మనకి ఇక్కడ ఈ విలేజ్ పరంగా చూసుకుంటే మనకి వర్క్ పరంగా కూలీలకి మంచి అవేర్నెస్ ఉన్నది సార్. అది బ్యాక్ సైడ్ ఉంది లేదా? కాదు కాదు సార్, నో నో అని పెట్టింది. నెక్స్ట్ అది 100 days కంప్లీటెడ్ సార్. ఇక్కడ క్వాంటిటీ అనేది తగ్గించడం జరిగింది. తగ్గించారు కదా? తగ్గించారు సార్. డిమాండ్ పెట్టండి నెక్స్ట్. సార్ నెక్స్ట్ సార్ ఇది మనకి డ్రైయింగ్ ప్లాట్ఫామ్ అను ఎంఎల్ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్. మనకి ఇది ఏంటంటే అది పేమెంట్ అయినట్టు ఆ లిస్ట్ వర్క్లో ఉన్నది అమౌంట్ రావడం జరిగింది. కాకపోతే అది యాక్చువల్గా వాళ్ళకి అమౌంట్ అనేది జీపీకి క్రెడిట్ కాలేదు సార్. అది ఎన్ఐసి సాఫ్ట్వేర్ ఇష్యూ అని చెప్పేసి చెప్పారు. ఇక వాళ్ళు ఒకటి దరఖాస్తు అయితే ఇవ్వడం జరిగింది నాకు. వాటిలో కూడా ఒక కేటగిరీ ఉంది, దాన్ని బట్టి బేసిక్ చేసి రాయడం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళది దాంట్లో మన ఏది ట్రైబల్ ఏరియాలో ఇప్పుడు మనకు అది ఉంది ఏంటంటే ఎఫ్ఆర్ఏ కింద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాళ్ళకి చట్ట పట్టాలు ఉంటే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడానికి ఉంది. ఈసా ఏరియాలో మాత్రమే ఉంది. ఓకే. మనకి దగ్గర దగ్గర ఒక 20-25 రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయడం జరిగింది సార్. అంటే రిజిస్టర్ల పరంగా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఫొటోస్ కూడా సార్ బిఫోర్ డ్యూరింగ్ నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్లో వర్క్ ఫైల్ కూడా అన్ని పనులకు పెట్టారు. కాకపోతే అవి మనకి 8-9 రకాల డాక్యుమెంట్స్ అనేది పెట్టడం జరిగింది. అందులో కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. కొత్త అనుకుంటుంది కదా, 20% వాళ్ళు పెడుతున్నారు. పోకూడదు, పోతే ఒకవేళ మనకు అందులో ప్రొవిజన్ ఉంది చేస్తాం. ప్రొవిజన్ ఇప్పుడు అయిపోయింది, ఎట్లా చేస్తాం? మీరు ఇప్పుడు వచ్చే టైం అది అయిపోయింది, ఎట్లా చేస్తాం? అది రాస్తే 9,000 రాస్తారు, ఇలాంటి ఎందుకు పడతాయి? నేను అదే చెప్పి నా రిక్వెస్ట్ ఏంటంటే అది మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ పైకి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇది కూడా మనకు ఒక 87% మొక్కలు ఉన్నాయి సార్. ఇది ఎన్ఎస్సి యాప్ ప్రాబ్లం అట్లా జరిగిందని మీరు గ్రామ సభలు అయితే చెప్పారు. ఎన్ఎంఎస్ యాప్ ప్రాబ్లం వల్ల అన్నారు. ఎన్ఎంఎస్ యాప్ కరెక్టే ఉందా? 5 days ఉందా? 5 days. ఎన్ఎంఎస్ పని వరకు 22 నుంచి 26 వరకు, 20 నుంచి 26 వరకు మస్టర్స్ ప్రకారం అట్లా ఉంది కదా. మస్టర్లో ఒక రోజు తక్కువ మస్టర్లో 5 days ఉంది సార్. అదే సార్, అదే పని చేయలేదు అక్కడ 6 days 5 days పని చేసి అదే 6 days ఎన్ఎంఎస్లో కొట్టినకి రాదు. యాప్లో ఏముంటుంది వచ్చేసి యాప్సెట్ అది ఇప్పుడు 6 వచ్చింది కదా భయ్, మరి ఇంత మైనూట్ పోతే 6 ఇది అన్ని పీలు వేసారు, చదువు వచ్చారు రాలేదు, ఏ రాసేది పీ బదులు ఏ రాశారు. 6 వచ్చింది కదా, వచ్చింది కదా, ఉంది కదా 6 ఉంది. మనం అది పేమెంట్ కూడా ఎన్ఎంఎస్ కూడా ఉంది. ఏం కాలేదు, కరెక్ట్ ఉంది. 3 kgs అనేది తేడా రావడం జరిగింది స్టీల్లో, ఓవరాల్ స్టీల్. సార్ అది స్టీల్లో వచ్చింది సార్. ఒకటి ఏదైతే స్టీల్ మనం ఇచ్చేది క్వాంటిటీ ఏమో చేసాం సార్ మెజర్మెంట్ చేయాలి. 4 mm పోతే 3 mm మ్యాక్సిమం తీసుకున్నారు సార్. అదొకటి కొద్దిగా ఆ రకంగా తేడా వచ్చింది సార్ మెజర్మెంట్ సార్. ఇంకోటి మనం ఇచ్చేదానికంటే వాళ్ళు 2 క్రీడా ప్రాంగణాల్లో 2 మెటీరియల్స్ చేస్తే యాక్చువల్ కలెక్టర్ సార్ సార్ ఇంతకుముందు కలెక్టర్ వెంకటరావు ఉన్నప్పుడు 2 చేస్తే ఒకటి తీసేశారు సార్. బోర్డు 1.5 ఎకరాల్లో 2 TGPలు చేసింది సార్. వాళ్ళు పేమెంట్ విషయాల్లో చాలా ఇష్యూ చేశారు సార్.
స్టీల్ అంత డిఫరెన్స్ ఉంది కదా మరి సార్ వచ్చింది సార్ ఎట్లా చేస్తారు? చేసాను సార్, ఇంకా కొద్దిగా పేమెంట్ చేసాను సార్ కోకో పోల్స్ అది పేమెంట్ చేసి నేను రికవర్ కడతాను సార్. ప్రోగ్రెస్ చేయకుండా మీరు ఇమీడియట్ చేసి చేస్తాను సార్, వర్క్ రికవర్ చేస్తాను. 8th వరకు ఇన్ఫర్మేషన్ సార్. 9th వన్ ఇక్కడ రోజ్గార్ దివాస్ ఇస్తారు నిర్వహించడం జరిగింది. 10th వన్ 100 days కంప్లీటెడ్ సార్. ఇది క్వాంటిటీ అనేది తగ్గించడం జరిగింది. సార్ 100 days కంప్లీట్ సార్. అది క్వాంటిటీ తగ్గించడం జరిగింది. నెక్స్ట్ డిమాండ్ తీసుకున్నాడు సార్, నో డిమాండ్ నిర్వహించలేదు. అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్, 85% చేయడం జరిగింది. పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. 7 రిసర్చ్ కూడా నిర్వహించడం జరిగింది. జనరేట్ చేయడం వల్ల 1 day అదనంగా వెళ్ళడం జరిగింది సార్. ఇది రాగా సమస్య సార్. అదే రాదమ్మా పెద్ద అమౌంట్ కాదు కదమ్మా. ఎవరితో 32 PR నాటికి ఇవ్వండి ఇక్కడ సార్. పిఆర్ రాజువాళ్ళు నాటికి ఇవ్వనా? నాటికి ఇవ్వండి సార్. ఏ నాటి లెటర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మూసాపేట గ్రామం. వరకు లేనిపోయినాయి. 7th వన్ కూడా ఇన్ఫర్మేషన్ సార్. 8th వన్ వర్క్ డీటెయిల్స్. 9th వన్ మనకి జాబ్ కార్డు కోసం దరఖాస్తు ఇచ్చారా మేడం? రేషన్ కార్డు లేదు సార్, చెప్పినాం రండి సార్, రేషన్ కార్డు లేమని చెప్పినాం. ఇప్పిస్తామని చెప్తున్నారు. పబ్లిక్ హియరింగ్ ఓకే. రేషన్ కార్డు లేదు సార్, ఆధార్ అదొకటే ఇచ్చారు సార్. అకౌంట్ నెంబర్ ఆధార్లో ఇచ్చారు. ఇంకొకటి ఏమో ఆల్రెడీ అమ్మాయి జాబ్ కార్డు ఇచ్చేదానికి దాన్ని ఆల్రెడీ ఇచ్చారు. మాట్లాడారు సార్, కొత్తది మెసేజ్ వచ్చి తీసుకోమన్నారు సార్. నెక్స్ట్ 10th వన్ సార్. ఇది కూడా ఉంది సార్, మనకి 4 ఇంకుడు గుంతలు, 1 రెవెన్యూ ప్లాంట్కి సంబంధించి మెటీరియల్ పేమెంట్ అయింది. అది లిస్ట్ వరకు అందరూ రావడం జరిగింది, కానీ అది అకౌంట్కి క్రెడిట్ కాలేదు. సాఫ్ట్వేర్ बैक साइड वर्क कार्ड नंबर 1 నెక్స్ట్ సార్ ఇక్కడ 12 రైతుల కుల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ అనేది చేయడం జరిగింది. ఈసీ చెక్ మీద చేయడం జరిగింది. 12 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. 22 ఇక్కడ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. ఇక్కడ ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు వరకు ఏ వద్దన్నారు ఇప్పుడు చేస్తాం. చేయండి అమ్మా. ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించలేదు సార్. నెక్స్ట్ చేయాలి. ఫలానా డేలో 13 వర్క్స్ చేయలేదని ఇచ్చారు. నెక్స్ట్ 26 సార్. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ అవి 86% ఉన్నాయి సార్. ఒక 2 వర్క్ ఏరియాలలో మనకి ఏంటంటే కొంచెం అది చేసే అంటే పెట్టిన తర్వాత క్లీన్ చేయడం జరిగింది.
ఒక 2 వర్కేడీలలో మన దేని పర్పస్ క్లీన్ చేయడం జరిగిందని చెప్పి చెప్పారు. రిజిస్టర్ రాస్తారా? చూపించండి. రిజిస్టర్ వీళ్ళు రాసిన రిజిస్టర్ నిర్వహించారు కానీ రిజిస్టర్ చూపించలేదు. మా చూపించారా? దేనికి వాడిన ప్లేస్? ఆ లెటర్ చూపించిందా నా పాటికి తెచ్చింది కానీ శాంక్షన్ లెటర్ చూపించలేదు. మీరు రిజిస్టర్ రాసుకోవాలి. ఆయన చూపించలే అంటున్నాను. లెటర్ లాంటిది అట్లాంటిది ఏం చూపించలేదు సార్. వాళ్ళు రిజిస్టర్ చూపించారు. లెటర్ లాంటిది గ్రామ సభ పెట్టింది కదా. ఇవన్నీ డిస్కషన్ రాలేదు. మీటింగ్ నడుస్తుంది తర్వాత మరి ఎందుకు ఇంటికి వచ్చింది ఇష్యూ? ఊర్లో గ్రామ సభ అయితే పోలేదు మరి ఇవన్నీ ఎందుకు సార్? అన్నీ రిజిస్టర్ అవి చూపిస్తే అయిపోయాయి. ఇక్కడ వరకు మీరు డిస్కషన్ మీ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ అయింది. మీ ఆస్తి లేక జీపీ ఆస్తి లేక దాన్ని ఎవరు వచ్చి క్లీన్ చేస్తుంటే మీరు ఏం అడగరా? మరి ఏంటి లెటర్ కానీ ఏమన్నా నేను ఉందా లేదా అనేది అది 35,000 రాసింది. అంటే చూపించారు. అది లెటర్ లాంటివి చూపించలేదు, రిజిస్టర్ చూపించారు. రిజిస్టర్ ఉంటుంది దానికి. ఎంఓఎంబీ అనేది జరుగుతుంది, మొత్తం స్టేట్ మొత్తం జరుగుతుంది. అదే టీకేపీ కింద క్లీన్ చేయడం జరిగిందని చెప్పి. టీకేపీ కూడా అక్కడే అది తర్వాత ఈ 2 వరకు ఎంత పర్సెంటేజ్? 80% ఉన్నా సార్. 80 ఉందా? ఒక్క వర్క్ వెళ్ళినా తక్కువ సార్. ప్లేస్ పోయినాక ఎట్లా చేస్తారు? ఇంకా మళ్ళీ తర్వాత మనకు ఇప్పుడు టీకేపీకి ప్లేస్ పోయి ఉంటుంది. డాక్టర్స్ అవి కొంచెం మళ్ళీ తర్వాత కొంచెం మట్టి కొనడం సార్ 4 వర్కేడీలలో ఒక వర్కేడీకే మనకు అనుకున్నాం. మిగతా 3 వర్కేడీలు మనకి 85 చెరువునే ఉన్నాయి. ఒక వర్కేడీ తక్కువ. ఎన్ఎస్సి మాస్టర్ అది. ఫిజికల్ మాస్టర్లో 9 ఉందా? 9 ఉన్నాయి సార్. అది టోటల్లో వీళ్ళు 12 సార్. 12 అంటే యాప్లో ఏముంటుంది అసలు? ఇది ఫిజికల్గా మనం చేయాలి కదా. బిఎస్ తీసుకోవాలి. యాప్లో వచ్చింది. వీళ్ళు ఏం ట్రైనింగ్ ఈ జాబ్ కార్డ్ నెంబర్ 129 చూసుకుంటే ఆడవనికి యాప్లో కనిపిస్తుంది 5 రోజులు పడ్డదా 8 రోజులు పడ్డదా. పోయిన మాస్టర్లో అన్ని 5 యాబ్సెంట్ వేసుకున్నా పోయిండు. అర్థమైందా? యాప్లో నీకు 5 రోజులు వచ్చింది అటెండెన్స్, నీకు అన్నిటికీ యాబ్సెంట్ వేసుకుంటా ఉన్నాను. అది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తాం. ఇది వేరే ఇష్టం. ఎంత నెంబర్ సార్? 30 మన గ్రామ సభకు వచ్చి పనిచేసి మన పర్మిషన్ గ్రామ సమాచారం అంటే ఇక్కడ ఉందా? నో డిమాండ్ ఎంత తీసుకురామ్మా? సార్ 21-22 జాబ్ కార్డ్ అప్లికేషన్ నిర్వహించలేదు సార్. 22-23 నిర్వహించారు సార్. ఓకే. 11 21-20లో కొంత ఉందా? 21-22 నిర్వహించలేదు సార్. ఇది
మన ప్రైమరీ డ్యూటీ అమ్మా, ఇది చేయించాలి. మీట్ ఎవరు? ఫీల్డ్ అసిస్టెంట్. మరి మేట్ తోడన్నా ఎవరన్నా చేయించాలి, అది మన బాధ్యత. అది జాబ్ కార్డ్ అప్డేషన్ మేట్ రెస్పాన్సిబిలిటీ కాదు, అది మేట్ అనే పదమే వాడకూడదు ఇక్కడ. పిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అది ఇద్దరే. మేట్ అనేవాడు కూలి అంతే, మనం ఉపయోగించుకుంటాం. ఆయన పేరే చెప్పకూడదు, ఆయన పేరు రాయాలి. ఇష్యూ నెంబర్ 11 సార్. ప్లే స్లిప్స్ 21-22లో ఇవ్వలేదు సార్, 22-23 ఇచ్చారు సార్. గ్రామ సభలో కొంతమంది ఇచ్చారని 22-23లో ఎన్ఐసి సాఫ్ట్వేర్ పెద్ద పేపర్ వచ్చింది, ఏనికి రాలేదు, ఇక్కడ ఇవ్వలేదు. 12 సార్. 14 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు నిర్వహించలేదు సార్. మనం మేట్ తప్పు కాబట్టి మేట్ అంటే ఇంతకుముందు ఎవరు? ముసాపేట. వాళ్ళంతా చూడరు, వాళ్ళకి అది అనిపించదు. అంటే సిఓ ఎన్ఎంఎంఎస్ ప్రకారం చేసింది, వాళ్ళకు ఇంకా మస్టర్ చూసేంత టైం అవన్నీ ఉండదు వాళ్ళకు. మస్టర్లో కరెక్షన్ నేను మేటుకు రాసిన, ఇక్కడ మేటలు రాస్తే అయిపోతుంది. ఇష్యూ నెంబర్ 15 సార్. 14 చెప్పు. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఏమైందా? ఇష్యూ నెంబర్ 15 సార్. కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 6 ఏం పని అవుతుంది అక్కడ? రోడ్డు కూడా ప్రజెంట్ దగ్గర వర్క్ మొత్తం రిప్లేస్ చేసినట్టు తీసి పక్కన మట్టి పోస్తుంది. రోడ్ వైడింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం రోడ్డు గాయనం చేయించాలి. ఎందుకంటే పీడీ మేడం కూడా వచ్చింది సార్, అప్పుడు కూడా చేసినాం కానీ అది వాళ్ళు మట్టి పోసే కొద్దిగా తీసేస్తున్నారు. సరే రోడ్ వైడింగ్ చూసాము, చేయండి. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 170 మొక్కలు నాటిన రికార్డు కదా సార్. వెళ్ళి చూడగా 30 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 6 days 4 days 4 days కదా. నోటిఫికేషన్ గట్టిగానే చేశారు కదా, ఆప్షన్ అది ఎన్ఐసి సాఫ్ట్వేర్ యాప్లో ఏముండదు, అందుకే చేసింటాడు. కరెక్షన్ చేసాను సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్. రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా 9/22 నుంచి 3/23 వరకు నిర్వహించారు సార్. 9/21 నుంచి 8/22 వరకు నిర్వహించలేదు సార్. సెన్షూర్ చేయడం. ఇష్యూ నెంబర్ 26.
ఇష్యూ నెంబర్ 28 సార్. రన్నింగ్ ఉన్నాయి ఇవ్వచ్చు. ఇస్తే సార్ ఏ మండలి నేనే కాదు చేయించలే కదా సార్ కదా. Up to 6 information, sir. 7 work details, sir. ఇస్తామని అన్నారు కాబట్టి అదే అగ్రిమెంట్ ప్రకారం అట్లా ఇష్యూ నెంబర్ 8, సార్. పీపీవీలో 1100 చెట్లు పెట్టడం జరిగింది. మొత్తం మొక్కలు బతుకున్నాయి, సార్. డిడక్షన్ చేయడం జరిగింది, సార్. జాబ్ కార్డ్ అప్లికేషన్ చేస్తే నీకు 100 రోజులు అయిందా లేదా తెలుస్తుంది. డిమాండ్ పెట్టేటప్పుడే మనం ఆపొచ్చు. అప్పుడే ఇప్పుడు జాబ్ కార్డ్ అప్డేట్ చేయకనే ఇవంతా వాళ్ళు పాపం పని చేసి వాళ్ళకి చేయలేకపోతాం. క్రియేట్ చేసి ఇస్తాం, పని చేసుకుంటారు, నష్టపోతారు కదా. చేసాం సార్, కానీ కొద్దిగా ఎమ్మెల్సీలో ప్రాబ్లం వచ్చింది. జాబ్ కార్డ్ అప్డేట్ చేస్తే ఎందుకు వస్తారు? 2 రోజులు నష్టపోయారు కదా వాళ్ళు. రాగా సార్. పేమెంట్ చేస్తాను. అయితే మేట్ దగ్గర పెట్టుకొని మేట ఇవ్వలేదు అని చెప్పారు, సార్. రాపించాలి కదమ్మా, మరి ఇది వేరే గుర్తుంటుంది. మీరు ఫాలోఅప్ చేయలే కదా మేడం, మేట్ దగ్గర ఉంటే సరిపోతుందా? మనకు సరిపోదు కదా. రెస్పాన్సిబిలిటీ చేయలేదు, తీసి ఇచ్చినాక కూడా మేడ దగ్గర పెట్టుకుంటే ఎట్లా? ఆయన ఏం పూజ చేస్తాడు? ఎవరెవరు ఉన్నాయి అది తను చూడాలి. మరి అట్లా హోటల్లో ఉన్నారు. ఆ కాసి మా పెద్ద మనిషి ఎంతమంది చేస్తుంది ఇప్పుడు వస్తాయి? ఎంతమంది చేస్తుంది? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14, సార్. ఉంది, సార్. ఇక్కడ ఇది మెన్షన్ చేస్తాను. మా వెనక నిజానికి జరిగింది అది. క్యాజువల్ రిప్లేస్మెంట్ చేపిస్తాను. చూపించండి, సార్. అది ఎంత రాసినా మా అమౌంట్ కూడా రాసింది కదా. క్యాజువల్ పేమెంట్ జరుగుతుంది. నేనే చెప్పారు చేస్తే డ్రాప్ చేస్తాం. మళ్ళీ అది ఫిట్టింగ్ అయ్యింది, సార్, కానీ ప్లాంటింగ్ కాలేదు, సార్. జరగాలని చెప్పి చేయాలి. ఇష్యూ నెంబర్ 20. వాళ్ళకి ఇప్పుడు 100% మొక్కలు ఏండ్లలో ఉన్నాయి సార్. తీసుకోండి. భూమి వివాదాల వల్ల వాళ్ళు ఓకే సార్. ఆ ప్యారెట్ డ్రాప్ కావాలంటే మీరు చెట్లు పెడితేనే మీరు కానీ రైతు కానీ పెడితేనే అంటే వాళ్ళకి తర్వాత వాళ్ళు నేమ్ బోర్డ్స్ అన్నీ పెట్టినాం సార్. తర్వాత వాళ్ళు ఇప్పుడు కొన్ని తీసుకోవడం డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఒకటి డ్రైవింగ్ ప్లాట్ఫామ్ నేమ్ బోర్డ్స్ ఈ ఫోటోస్ కూడా నేమ్ బోర్డ్సే కదా. అవును, సార్. ప్లాట్ఫామ్ అంటే వాస్తవంగా ఉన్నాయి కానీ పగిలిపోయింది. మీకు ఆల్రెడీ ఇన్షూర్ చేస్తారు కదా. వర్క్ డన్ కదా అది. నేమ్ బోర్డ్స్ ఇష్యూ నెంబర్ 27, సార్. PR నాట్ గివెన్. చూడండి ఇప్పుడు వర్క్ డీల్ టోటల్ 67 ఉన్నాయి సార్. ఓవరాల్ సార్ 67 వర్క్లు ఉన్నాయి. ఒకటే మేడం, అక్కడ వేజ్ మాత్రమే వచ్చింది, సార్. 67లో కొన్ని కూడా క్యూసీ కదా. ఇది మళ్ళీ రారుగా మళ్ళీ వీళ్ళకు స్పెషాలిటీ ఏం పెడతారా ఇప్పుడు? పిఆర్ వాళ్ళు లెటర్ పెట్టుకోరు, అసలు పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళు పెట్టారు. ఒకటే 5% వీళ్ళు విత్డ్రా చేస్తారు. 5% విత్డ్రా చేస్తారు. ఇప్పుడు 1 కోట్ల రూపాయల వరకు దాని కొరకు అవుతుంది. అన్ఫ్రీజింగ్ మనం ఏం చేస్తాం? ఇది 1 కోట్ల రూపాయల వరకు కదా. మనం విత్డ్రా 5% కూడా
వాళ్ళకి అన్ఫ్రీజింగ్ ఇబ్బంది అవుతుంది, రికార్డులో పేర కూర్చుంటారు. అది చేసేస్తే మన పని అయిపోతుంది. ఇష్యూ నెంబర్ 28 సార్. ఇక్కడ అటెండెన్స్ లేదు, హాజరు లేదు, 1 డే పేమెంట్ చేయడం జరిగింది సార్. పవర్ ఇచ్చినాం అట్లా పేమెంట్ చేయమని ఆర్డర్. ఏమా రాగా సార్ ఎన్ఐసి అటెండెన్స్ అది ఆటోమేటిక్గా ఆ 3 సార్లు ఇస్తే వాళ్ళకు 100 కరెక్ట్గా 29 అలర్ట్ చేస్తున్నాం అక్కడ. ఏదో ఒక పని ఉంది అది చేసి చేస్తారు. మన ఫయాజ్ ఉన్నాడు, ఫయాజ్ అంతా అందులో సెట్ ట్రైనింగ్లో ఉన్నాను. నేను షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ సార్. 9 వచ్చేసి రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. సిఎస్ ఆడిట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 వర్క్ ఏరియాలు మాస్టర్ కూడా అందుబాటులో ఉంది. సంతకాలు కూడా చేయడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ మొక్కల పెంపకంలో భాగంగా 90% మొక్కలు అయితే బ్రతికినాయి సార్. బాగున్నాయి ఈ మొక్కలు. ఇది కూడా సార్ 32 పిఆర్ రికార్డ్ సార్. ఈ గ్రామ సమాచారం ఎంత సార్? 7 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 8 డోర్ టు డోర్లో కూలీలకు హక్కుల గురించి అవగాహన కల్పించడం. ఇష్యూ నెంబర్ 9 సార్ 100 days. 2 వ్యక్తులకు 10 రోజులు 100 days పూర్తి అయిన తర్వాత పనిచేసి 10 రోజులు 10 mandates ఉంది సార్. మొత్తం ఇద్దరికి కలిపి 10 mandates ఉంది సార్. క్వాంటిటీ డిటెక్షన్ చేసారు. మళ్ళీ డిమాండ్ ఉంటుంది. ఇష్యూ నెంబర్ 10 సార్ డిమాండ్ ఫామ్స్ తీసుకుంటుందని నో డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 11 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 వారం ఆలస్యంగా వస్తే ఆర్డర్ వేసినట్టు. ఈ గ్రామ సమాచారం ఏంటి సార్? పెట్టిన మేడం చెక్ చేసింది కదా ఫస్ట్ ప్రింటర్ ఆ రోజు మధ్యాహ్నం చూస్తారు నాకు. ఆ రోజు మేడం తీసుకోవడం లేదు. నీ ఊళ్ళో 3 రోజులు 4 రోజులు అప్పుడు చూపించినావా అంటున్నావు ఏదో ఒకటి. నేనైతే సార్ ఆ రోజు మండే రోజు వచ్చేది సార్. ఫస్ట్ ఆ రోజే చెప్తున్నది ప్రింటర్ బాగాలేదని మేడం ఇంటర్ బాగాలేకుంటే ఓ రోజు బాగాలేకుంటారు వాళ్ళు. 3 రోజులు నీ ఊళ్ళో 3 రోజులు ఉంటారు వాళ్ళు. ఆ మేడం గురించి చెప్తున్నావు, వీళ్ళ గురించి చెప్తున్నావు, నేనే పని చేస్తున్నావు తీసుకొచ్చాను. ఆ మేడం లేట్ ఇచ్చింది ఏం లేదంటే ఇది ఆగుతారా? అవన్నీ రీజన్ చెప్తున్నావు, ఏం లేదని చెప్పు. మరి అదంతా కథ ఎందుకు చెప్తున్నావు? ఇష్యూ నెంబర్ 9 సార్ నేమ్ యాడింగ్ కానీ 4,150 రూపాయలు పేమెంట్
క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ ఫార్మ్స్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ నచ్చలేదా ఎక్కడ ఎందుకు ఎన్ని ఎండీలు లేవు? అన్నిట్లో లేవా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చేస్తాడు ఏదో మిస్ అయ్యండి, ఇప్పుడు చేపిస్తాలే. ఇష్యూ నెంబర్ 20 సార్. వాళ్ళు మొక్కలు నాటిన మేడం మేము మా నగరంలో పంచాలని ఇంకోవడం జరిగిందని మేడం అయిపోయిందా? ఆల్రెడీ రైతులు చెప్పారు అయిపోయిందా? అంతేనా? లేదు చేస్తాం సార్, రిప్లేస్మెంట్ ఆయన చెప్తాడు ఆల్రెడీ చెప్పేసింది అంటే ఆల్రెడీ చెప్పాక అయిపోయిందా? నీకు ఇంట్రెస్ట్ లేనట్టు కానీ ఎట్లా చెప్తున్నావు అని ఆయన మీద రాకుండా చూసుకుంటున్నాను. చెప్పింది అయిపోయింది. మీ మీద రాసి ఇప్పుడు రికవరీ మొక్కలు చనిపోయినాయి కదా, ఈ రైతుల కూడా వల్లనా? రైతులతో వర్క్ రికవరీ చేయాలి. అలాగే నర్సరీలు ఉన్నాయి సార్, మొత్తం తీసుకొని ఇమీడియట్గా చేయండి. 15 డేస్లో చేయండి. నెక్స్ట్ చక్రపూర్ సార్, 1 to 7 ఇన్ఫర్మేషన్. ఇష్యూ నెంబర్ 8 సార్, సిఎస్సి ఆడిట్ ఎటువంటి పనులు చేయనందుకు కారణంగా సిఎస్సి ఆడిట్ నిర్వహించలేదు. ఊర్లో ఏమవుతుందా? డిమాండ్ ఎవరు పెట్టాలి మరి? నర్సరీ లేకుంటుందా ఊర్లో? ఒక్కటి కూడా లేదంటున్నారు వాళ్ళు. నర్సరీకి ఏం ఊర్లో మీరు ఎందుకంటే చేస్తారు బాబు, మీకు మీ అందాజం మీద మీరు చేస్తారు. ఎట్లాగో వేరే వర్క్ అడిగితే ఊర్లో అయిపోయి మీ అందాజం మీద చేస్తారు. ఉన్న ఒక ఊరి పేరు ఏదో చేయమంటారు బాబు, కొంచెం ఓకే కానీ ఒక్క వర్క్ అయితే లేకుంటుంది. ఇష్యూ నెంబర్ 9 సార్, డిమాండ్ 300 మంది పని చేస్తారా ఊళ్ళో మేట్ల గురించి చేయడానికి? మరి 120కే మేట్ అవసరమా మనకి? ఇష్యూ నెంబర్ 25 సార్. ఒక్క